రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ప్రత్యేక సామూహిక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి తదితరులు యోగాసనాలు వేశారు. భారతదేశానికి వేల సంవత్సరాల క్రితం లభించిన అమూల్యమైన ఆధ్యాత్మిక శారీరక సంపద యోగా అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. యోగాకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్తో పాటు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఎస్ రాహుల్, జిల్లా అధికారులు, కారాగార సిబ్బంది, ఖైదీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా శిక్షకుల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాసనాల్లో మంత్రి, అధికారులు పాల్గొని యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పారు. అనంతరం కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను పరిశీలించారు. యోగా కేవలం వ్యాయామ విధానం మాత్రమే కాదని, అది సంపూర్ణ జీవన విధానమని అన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, సమన్వయాధికారి డాక్టర్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. నాసికారంధ్రాన్ని బంధించి నాసికాముద్ర, చూపుడు వేలు సాధారణంగా మనం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటే ఇదే ప్రాణాయామం, ముందు చెప్పిన ప్రాణాయామం ఓంకారం ఎలా ఉంటుందో అదే విధంగా బయటికి విడిచిపెట్టాలి. పట్టు రావాలి అంటే గనక అలా శ్వాసను నెమ్మదిగా దీర్ఘంగా శ్వాసను ఇప్పుడు జిల్లా ఎల్లప్పుడూ సంతులితముగా ఉంచుకుంటాను. ఇందులోనే నా ఆత్మ వికాసం ఉంది మరియు ప్రపంచం పట్ల శాంతి, ఆనందము, ఆరోగ్య విషయాల యందు నిబద్ధతతో ఉంటాను. ముందుగా యోగా, అలాగే విలువైన అలాగే కమిషనర్ గారు